హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో గోదాదేవి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదాదేవి చరిత్ర. లక్ష్మీనారాయణలకు భూలోక విహారం చేయాలనిపించి వారి వాహనమైన గరుత్మంతుడిని సిద్ధం కమ్మని ఆజ్ఞాపించారు. గరుత్మంతుడు లక్ష్మీనారాయణను తనపై ఎక్కించుకొని భూలోక విహారానికి తీసుకుని వెళ్ళగా అక్కడి ప్రకృతిని చూసి ఎంతో పులకించిపోయి పారవస్యంలో మునిగిపోయిన లక్ష్మీనారాయణులు ఆనందంతో నిండిన హృదయాలతో గరుత్మంతా, ఈ రోజు ఈ ప్రకృతిని చూసిన మా మనస్సు ఎంతో ఆనందభరితమయ్యింది. గరుత్మంతా, ఎప్పుడూ నీవు మా సేవలో తరించడమే కాని మమ్మల్ని ఒక్కసారి కూడా నోరు తెరిచి ఏ కోరికను కోరలేదు. ఈ రోజు నీవు ఏది కోరినా అది ఖచ్చితంగా నెరవేరుస్తాను, ఏదైనా కోరుకొనుము అని పలికారు లక్ష్మీనారాయణులు. దానికి గరుత్మంతుడు, స్వామి, ఎప్పుడూ మీ సేవలోనే నేను తరించాలి, అదే నా కోరిక అన్నాడు. దానికి లక్ష్మీనారాయణులు, నీవు చేస్తున్న ఈ సేవకే మేము ఏదైనా ప్రతిఫలంగా ఇవ్వాలనుకుంటున్నాము, ఏదైనా సంకోచించకుండా కోరుకో అన్నారు. దానికి గరుత్మంతుడు, స్వామి, నీవు నా తల్లి అయిన లక్ష్మీదేవిని ఎప్పుడూ విడవకుండా నీతోనే ఉంచుకుంటావు, ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి అనే బంధం ఉంది కాబట్టి. అలాగే నేను కూడా నీతో బంధాన్ని ఏర్పరచుకొని నీతో శాశ్వతంగా ఉండిపోయి నీ సేవలోనే తరించాలి, అదే నా కోరిక కాబట్టి నీతో నాకు బంధం ఏర్పడాలి. స్వామి, దానికి నీవు నాకు అల్లుడుగా, నేను నీకు మామగారిగా మన ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పరిచి నా జన్మను ధన్యం చెయ్యి అన్నాడు వినయంగా గరుత్మంతుడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, విష్ణు చిత్త, ఎప్పుడూ నా సేవలో తరించాలనే నీ కోరికతో నీవు నన్ను మరింత నీకు దగ్గర చేసుకున్నావు, ఈ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. నీవు వైష్ణవ బ్రాహ్మణుడిగా పుట్టి ఆల్వార్ పరంపరలో నీవు పెరియాళ్వార్గా కీర్తింపబడతావు. అంతేగాక సాక్షాత్తు భూదేవి నీ కూతురిగా అవతరిస్తుంది. అలా అవతరించిన భూదేవిని నాకిచ్చి పెండ్లి చేసి నీవు నా మామగారిగా నాతో బంధం ఏర్పరచుకొని నా సేవ చేసుకుందుగాక అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి వరం ఇస్తారు. దానికి గరుత్మంతుడు ధన్యుడిని స్వామి అని చెప్పి సెలవు తీసుకుంటాడు. వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో గరుత్మంతుడు ఒక బాలుడిగా జన్మిస్తాడు. అతని పేరు విష్ణుచిత్తుడు. స్వామి అప్పుడు పిలిచిన పేరే. విష్ణుచిత్తుడు అంటే ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేవాడని అర్థం. విష్ణుచిత్తుడు పేరుకు తగ్గట్టే ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేవాడు. ఎప్పుడూ స్వామిని ధ్యానిస్తూ సేవ చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు వేదం నేర్పించినా నేర్చుకోలేదు. వేద సారాంశం తెలిసిన వారికి వేదాలు ఎందుకు? కానీ మానవ జన్మ తీసుకున్నప్పుడు మానవుడిలానే ఉండాలి. తనకు వేదాలు రావు కాబట్టి తనని స్వామి కైంకర్యాలకు దూరంగా ఉంచారు అక్కడి వేద పండితులు. ఏదో విధంగా స్వామికి ఎలాగైనా సేవ చేసుకోవాలనే కుతూహలం తగ్గని విష్ణుచిత్తుల వారు స్వామి వారికి పూలమాలలతో కైంకర్యం చేసుకోవాలనే ఆలోచనతో వెంటనే అక్కడ ఒక స్థలంలో పూల తోటను, ఒక తులసి వనాన్ని పెంచాలని నిర్ణయం తీసుకుని వెనువెంటనే పనిని ప్రారంభించారు. బాగా కష్టపడి పూల తోటను, తులసి వనాన్ని అభివృద్ధి చేశారు. పూచిన పూలను తులసిని చేర్చి మాలలుగా కట్టి రకరకాలుగా పూలమాలలు కట్టేవారు. ఆ పూలమాలలను స్వామికి సమర్పించి ఆ పూలమాలల్లో తన స్వామి అందాన్ని చూస్తూ పొంగిపోతూ మురిసిపోతూ ధరించేవారు విష్ణుచిత్తుల వారు. అలా కాలం గడిచింది. ఒకసారి విష్ణుచిత్తుల వారు తులసి వనంలో గొప్పులను తవ్వుతుండగా భూమిలో ఏదో తగిలినట్టయి చూడగా అక్కడ ఒక పెట్టె దొరుకుతుంది. ఏమిటా అని తెరిచి చూడగా అందులో చిరునవ్వులు చిందిస్తూ ఒక పాప కాళ్ళు చేతులు ఆడిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఆ పాపను చూసిన విష్ణుచిత్తుడికి పితృపాసం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. వెంటనే ఆ పాపను ఎత్తుకొని ముద్దులు పెడుతూ కోదై అని పిలుస్తాడు. కోదై అంటే తులసిమాల అని అర్థం. తులసి తోటలో దొరికింది కాబట్టి తన కూతురు తులసి వంటి పవిత్రమైనదని ఆ పేరుతో పిలుస్తాడు విష్ణుచిత్తుడు. కోదై అయోనిజ. అయోనిజ అంటే తల్లి గర్భాన జన్మించినది అని అర్థం. ఉదాహరణకు సీతాదేవి, పద్మావతీదేవి. కోదై నామం క్రమంగా కోదా తరువాత గోదాగా పరిణామం చెందింది. గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున క్రీస్తు శకం 776లో విష్ణుచిత్తునికి దొరికింది. ఇదే గోదాదేవి పుట్టినరోజు. గోదాదేవి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర ఎంతో గారాబంగా పెరగడమే కాక తండ్రిలానే శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండేది. అంతేకాక చిన్నప్పటి నుంచి తండ్రితో
భాగవతాన్ని చెప్పించుకొని భాగవత సారాంశాన్ని వంట పట్టించుకుంది గోదాదేవి. తండ్రి భాగవతం చెప్పుతున్నప్పుడల్లా శ్రీకృష్ణుణ్ణి తన ప్రియుడని, తాను గోపికనని ఊహించుకుంటూ ఉండేది. గోదాదేవికి యుక్త వయసు వచ్చేసరికి శ్రీకృష్ణుడే తన భర్తని గోదాదేవి నమ్మడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుని విగ్రహం పూజ గదిలో పెట్టుకొని శ్రీకృష్ణునికి పూజ చేస్తూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నట్టు, నవ్వుతున్నట్టు, ఆడుకుంటున్నట్లు, రాసలీలల్లో తేలియాడుతున్నట్టు ఊహించుకుంటూ మురిసిపోతూ ఎప్పుడూ శ్రీకృష్ణుడి ధ్యాసలోనే కాలం గడిపేది. గోదాదేవి ఒకసారి తండ్రిని ఇలా అడిగింది. కన్నెపిల్లలు కోరుకున్న వరుడితో వివాహం జరగాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది. దానికి విష్ణుచిత్తుడు, తల్లి, కన్నెపిల్లలు ఆచరించడానికి మార్గళి వ్రతం లేదా ధనుర్మాస వ్రతం అని ఒకటి ఉంది. ఈ వ్రతానికి కామిక వ్రతం అని పేరు. ఈ వ్రతాన్ని ఎవరు ఏ కోరికతో ఆచరించినా ఆ కోరిక అతి శీఘ్రముగా నెరవేరుతుంది అని చెప్పాడు. ఈ వ్రతాన్ని మొట్టమొదటగా సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా గోపికలతో చేయించాడు. నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు విష్ణుచిత్తుడు. గోదాదేవి ఈ వ్రతాన్ని మొదలు పెట్టడానికి ముందుగానే అక్కడ ఉన్న కన్నెపిల్లలందరికీ ఈ వ్రతం గురించి చెప్పి ఈ వ్రతాన్ని వారందరితో కలిసి చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టింది. గోదాదేవి ఈ వ్రతాన్ని చేయటానికి మార్గళి అంటే మార్గశిర మాసం కోసం ఎదురు చూడసాగింది. చివరికి మార్గశిర మాసం రానే వచ్చింది. గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించిన 30 రోజులు వేద సారాంశాన్ని అంతటినీ తిరుప్పావై అనే పేరుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అంటే ఒక్కొక్క కీర్తనని శ్రీకృష్ణుని కోసం 30 రోజులు గానం చేసింది. తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. ఈ 30 రోజులలో శ్రీకృష్ణుణ్ణి తన దగ్గరకు రమ్మని, తాను రాకపోతే నిద్రపోనని, జుట్టు దువ్వుకొని జడ వేసుకోను అని, కళ్ళకు కాటుక దిద్దుకోనని, రకరకాలుగా తిలకాన్ని తీర్చిదిద్దుకోనని, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ నీ కోసం దాచిపెట్టానని, అవి తినడానికైనా రమ్మని, నీవు ఇవి స్వీకరించకపోతే నేను కూడా వీటిని ముట్టుకోనని శ్రీకృష్ణుడిని బ్రతిమలాడేది. తాను రాకపోయేసరికి కోపగించుకునేది, విసుగుకునేది. గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ఎంత పిలిచినా ఎలా పిలిచినా రావడం లేదని ఒక చోట దిగాలుగా కూర్చొని అటూ ఇటూ శ్రీకృష్ణుడు వస్తాడేమోనని చూస్తూ తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలల వైపు తన చూపు పడుతుంది. వెంటనే తనకు మెరుపులాంటి ఆలోచన వస్తుంది. శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడు అని తన తండ్రి చెప్పగా విన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తాను ఇంతవరకు అలంకారం చేసుకోకుండా స్వామిని సేవించటం వలన తన వద్దకు స్వామి రావటం లేదని అమాయకంగా ఆలోచిస్తుంది. పూలమాలలతో తనని తాను అందంగా అలంకరించుకుంటే ఆ శ్రీకృష్ణుడే తప్పక వస్తాడని, తన అందానికి మెచ్చి తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని నమ్మింది. నమ్మిన దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి సన్నద్ధమయ్యింది. వెంటనే తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు స్వామి కోసం కట్టిన పూలమాలలను తీసుకొని రకరకాలుగా సింగారించుకోవటం మొదలుపెట్టింది. అలా సింగారించుకున్న తరువాత శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్లి తాను ఏ విధంగా అలంకరించుకున్నది వర్ణించి స్వామికి చూపించి స్వామిని రమ్మని పిలిచేది, బ్రతిమలాడేది, బాధపడేది. చివరిగా స్వామి రావటం లేదని కన్నీరు కారుస్తూ తాను అలంకరించుకున్న పూలమాలలను ఒక్కొక్కటిగా తీసేస్తూ తిరిగి తన తండ్రి ఉంచిన పూల బుట్టలోనే పడవేసేది. ఇది తెలియని విష్ణుచిత్తుడు ఆ బుట్టలోనున్న పూలమాలలను స్వామి కైంకర్యం కోసం తీసుకుని వెళ్లి స్వామికి అలంకరించేవాడు. రోజు గోదాదేవి అలంకరించుకోవటం, శ్రీకృష్ణుడు రాలేదని విసుక్కుని ఆ పూలను తిరిగి అదే బుట్టలో పడవేయటం, విష్ణుచిత్తుడు వాటినే తీసుకుని వెళ్లి స్వామికి అలంకరించటం. ఇలా కొన్నాళ్లు గడిచాక ఒకరోజు విష్ణుచిత్తుడు స్వామికి పూమాలలను అలంకరిస్తుండగా పువ్వులు వడలిపోయినట్టు ఉండటం చూశాడు. అప్పుడే చెట్టు నుంచి కోసి మాలలుగా కట్టిన పూమాలలు ఇలా ఎందుకు అయ్యాయి అని చూస్తుండగా ఆ పూమాలలకు పొడవాటి తల వెంట్రుకను చూస్తాడు. తన ఇంట్లో తన కూతురు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. అసలు ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి తన కూతురితో పూలబుట్టలో ఉన్న పూలమాలను నీవు ఏమైనా తీసావా అమ్మా అని అడగగా గోదాదేవి తడబడుతూ తత్తరపడుతూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఇది చూసిన విష్ణుచిత్తుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. ఆ మరుసటి రోజు విష్ణుచిత్తుడు యథావిధిగా పూమాలను బుట్టలో పెట్టి తాను పక్కకి వెళతాడు.
అప్పుడు గోదాదేవి అక్కడికి వచ్చి ఆ బుట్టలో ఉన్న పూమాలను తనకు సింగారించుకుంటుంది. సింగారించుకొని శ్రీకృష్ణుడి ప్రతిమ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను చూసావా? ఈరోజు కొప్పు పక్కకు పెట్టి ఆ కొప్పుకు పూమాలను సింగారించాను. ఈ పూమాలను చూసావా? ముందు నుంచి వెనుకకు కాక వెనుక నుంచి ముందుకు వేశాను. ఇలా పూమాలను వేసుకోవడం వల్ల నేను నడుస్తుంటే పూలతోట నడుస్తున్నట్టు ఉంది కదా అని మురిసిపోతూ గోదాదేవి తాను సింగారించుకున్న విధానాన్ని వర్ణించసాగింది. మళ్ళీ స్వామి చూడు, నా చేతిలో ఈ కమలం ఎంత అందంగా ఉంది కదా అని ఇంకా ఇంకా వర్ణించసాగింది. విష్ణుచిత్తుడికి పూలబుట్ట కనిపించకపోవడంతో కూతుర్ని అడుగుదామని గోదాదేవిని వెతుక్కుంటూ ఇంటి లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన విష్ణుచిత్తుడు గోదాదేవిని చూసి నిర్ఘాంతపోతాడు. అమ్మా గోదా, ఏమిటి తల్లి నువ్వు చేస్తున్న పని? స్వామి కైంకర్యం కోసం కట్టిన పూమాలలను నువ్వు ధరిస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు తల్లి ఈ పని అని తన కూతుర్ని నిలదీశాడు. గోదా తన తండ్రితో మార్గళి వ్రతం మొదలుపెట్టినప్పటి నుంచి ఇలానే చేస్తున్నానని చెప్పి, ఇలా చేయటం తప్పా నాన్న అని అమాయకంగా అడిగింది. గోదాదేవి తండ్రి అయిన విష్ణుచిత్తుణ్ణి చూస్తూ, తప్పా అని నెమ్మదిగా అడుగుతావు ఏమిటి తల్లి? ఇది మహాఘోరం, పాపం, క్షమించరాని నేరం. మనం మానవులం తల్లి. మనం ధరించిన పూమాలలను అంటే ఈ నిర్మాల్యాన్ని ఈ జగతిని ఏలే ఆ స్వామిగా నేను తీసుకుని వెళ్లి సమర్పిస్తున్నది. ఆ స్వామికి ఈ విషయం తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా అని పరిపరి విధాలుగా రోధించసాగాడు విష్ణుచిత్తుడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో ప్రత్యక్షమై, విష్ణుచిత్త, నీవు చింతించకు, రోధించకు. నువ్వు గరుత్మంతుని అంశ, గోదా భూదేవి అంశ. నువ్వేగా నా కూతుర్ని పెళ్లి చేసుకుని నాకు అల్లుడు కావాలని కోరావు అని విష్ణుచిత్తుడికి గుర్తు చేశాడు శ్రీకృష్ణుని రూపంలోనున్న శ్రీ మహావిష్ణువు. అంతేకాక గోదాదేవి ధరించిన ఈ పూమాలలు నాకెంతో ప్రీతిపాత్రమైనవి. ఈ కైంకర్యం నాకు రోజు ఇలానే జరుగుతుంది అని చెప్పి, రేపు మార్గళి వ్రతం ఆఖరి రోజు నీవు గోదాదేవిని పెళ్లి కూతుర్ని చేసి శ్రీవిల్లిపుత్తూరులోనున్న వటపత్రసాయి అంటే నా దేవాలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి నాకిచ్చి పెళ్లి చేయి అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు స్వామి. విష్ణుచిత్తుడు వెనువెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయసాగాడు. ఆ రోజంతా విష్ణుచిత్తుడు కాని గోదాదేవి కాని తిండి కాని నిద్ర కాని ఎరుగరు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్వామిని చేరుకుంటానా అని ఆలోచించుకుంటూ ఆ రాత్రంతా గడిపేశారు తండ్రి కూతుర్లు ఇద్దరు. మరుసటి రోజు గోదాదేవి తన వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విష్ణుచిత్తుడు కూతుర్ని పెండి కూతుర్ని చేసి పెళ్లి ఊరేగింపుగా బయలుదేరటానికి సిద్ధం అయ్యాడు. అప్పుడు గోదాదేవి తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామివారికి అర్పించాలని తనతో కూడా తీసుకుని బయలుదేరింది. శ్రీవిల్లిపుత్తూరులోని ఉన్న వటపత్రసాయికి గోదాదేవికి పెళ్లి అని తెలుసుకున్న చుట్టుప్రక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఏమి జరుగుతుందో చూడాలన్న కుతూహలంతో పెండి కూతురు ఊరేగింపుతో సహా శ్రీవిల్లిపుత్తూరులోని ఉన్న వటపత్రసాయి దేవాలయానికి బయలుదేరారు. ఊరేగింపు శ్రీవిల్లిపుత్తూరులోనున్న వటపత్రసాయి దేవాలయం దగ్గర ఆగింది. గోదాదేవి వెనువెంటనే స్వామిని దర్శనం చేసుకుని తాను రచించిన తిరుప్పావై 30 పాసురాలను స్వామికి అంకితం చేసింది. విష్ణుచిత్తుడు స్వామికి గోదాదేవికి కళ్యాణం జరిపించాడు. ఆ రోజు భోగి. పెళ్లి అయిన వెంటనే గోదాదేవి తండ్రికి నమస్కరించి తండ్రి దీవెనలు తీసుకుంది. వెనువెంటనే తన భర్త అయిన స్వామికి నమస్కరించి అందరూ చూస్తుండగానే స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి. ఇది చూసిన విష్ణుచిత్తుడు దిగ్భ్రాంతి చెంది స్వామి తన కూతుర్ని మాయం చేశాడని స్వామిని నిందిస్తూ రోధించసాగాడు. అలా రోధిస్తున్న విష్ణుచిత్తుణ్ణి చూసి జాలిపడిన స్వామి, విష్ణుచిత్త, ఎందుకలా ఏడుస్తున్నావు? నీవు కోరిందే కదా నేను చేసింది అని విష్ణుచిత్తుణ్ణి అడిగాడు. దానికి విష్ణుచిత్తుడు, స్వామి, నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు అని మళ్ళీ రోధించసాగాడు. అప్పుడు స్వామి, చింతించకు విష్ణుచిత్త, నీవు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఆ బంధాల వ్యామోహం నుండి బయటపడలేకపోతున్నావు. ఒక్కసారి నీ వృత్తాంతాన్ని గుర్తు చేసుకో అని తన వృత్తాంతాన్ని గుర్తు చేశాడు స్వామి. తన వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకున్న విష్ణుచిత్తుడు వెంటనే, స్వామి, నన్ను క్షమించు, నిన్ను ఈ నోటితో నిందించినందుకు నన్ను మన్నించు అని
పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు. దానికి శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందించి, విష్ణు చిత్త, నీవు ఇప్పుడు నా మామగారివి కదా, నీవు నీ కూతురి మీద ఉన్న ప్రేమతో నన్ను ఎంత నిందించినా నేను పడక తప్పదు కదా అని చిద్విలాసంగా సమాధానమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. దానికి విష్ణు చిత్తుడు, స్వామి, నన్ను మీరు శోధించింది చాలు, మీ సేవలో నన్ను తరించనివ్వండి, నన్ను కూడా మీలో ఐక్యం చేసుకోండి అని కోరగా, శ్రీ మహావిష్ణువు అలాగే అని విష్ణు చిత్తుణ్ణి కూడా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ మార్గశిర మాసమంతా శ్రీవిల్లిపుత్తూరులోని ఉన్న వటపత్ర సాయికి, తిరుమలలోనున్న వెంకటేశ్వర స్వామికి సుప్రభాతానికి బదులు గోదాదేవి రచించిన తిరుప్పావై 30 పాసురాలను గానం చేస్తారు. అంతేకాక ఈ మాసంలో శ్రీవిల్లిపుత్తూరులోని ఉన్న వటపత్ర సాయికి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తులసి దళాలకు బదులు బిల్వపత్రాలతో అర్చన చేస్తారు. ఈ మాసంలో గోదాదేవికి అలంకరించిన పూమాలలను తీసి, అంటే నిర్మాల్యాన్ని తీసి శ్రీవిల్లిపుత్తూరులోని ఉన్న వటపత్ర సాయికి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తారు. ఇదే ఈ మాసంలో స్వామివారికి జరిగే ప్రత్యేక కైంకర్యాలు. ఇదేనండి గోదాదేవి చరిత్ర. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.